తెలుగుదేశం మంచి జరిగితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బాబు గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు, చెడు జరిగేటటువంటి వాటిలో అది కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు. విశాఖపట్నంలో లాటరైట్ గనులు ఉన్నాయి. ఆ లాటరైట్ గనుల్ని ఇంతకుముందు తెలుగుదేశం హయాంలో తవ్వుకుంటుంటే దాని మీద ఆగ్రహించినటువంటి నక్సలైట్లు ఎమ్మెల్యేని కూడా కాల్చి చంపినటువంటి సంఘటన చూసాం. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు కొన్ని రోజుల పాటు తవ్వారు. ఈలోపు ఎన్జీటీకి కంప్లైంట్ వెళ్ళేటప్పటికి ఆపేశారు. అది ఈనాడే రాసుకొస్తున్నటువంటి వార్త. ఆ తర్వాత ఇప్పుడు దాన్ని మళ్ళీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనకాపల్లి ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక నాయకుడు రిసార్ట్ లైగూడ నెటార్క్లో అతను అక్కడ ఉన్నటువంటి గిరిజన సంఘాలు వాళ్ళతో మాట్లాడి అక్కడ వాళ్ళ ఊర్లో స్కూలుకో వాళ్ళ ఊళ్ళో ఏదైనా మౌలిక సదుపాయాలకు డబ్బులు ఇస్తామని చెప్పి తద్వారా ఆ లాటరైట్ గనుల్ని తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపుగా 170 ఎకరాల దాకా ఒకే గిరిజనుడి పేరుతో ఉన్నటువంటి భూమిని ఈ తవ్వకాల కథ నడుస్తోంది. అదంతా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అన్నటువంటి వార్త రాసుకొచ్చారు. ఇందులో గొప్ప విశేషం వల్ల ఏంటంటే ఏ వాట్సాప్ గవర్నెన్సో లేకపోతే ఇంకోటి జరిగితే చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నట్టు, ఇట్లాంటిది ఇది తప్పుది కాబట్టి కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టు, అంటే మిగతా ఇద్దరికి కూడా ఈ పాపం అంటుతుందన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే లాటరైట్ గనులని మళ్ళీ తవ్వడానికి అనుమతి ఇవ్వబోతున్నారు అన్నటువంటి పాయింట్ని, అది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు సంబంధించినటువంటిది ఈ పని చేస్తున్నాడని కాకుండా కూటమి నాయకుడు అన్నటువంటి కాన్సెప్ట్తో ప్రొజెక్ట్ చేస్తున్నారు అన్నమాట.